దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. త్రిత్వము తర్వాతి 6వ ఆదివార సాయంకాల కూడికకు చేరిన మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. త్రిత్వ కాలములో సుమారు 20 పైగా ఆదివారాలు మనము ఆగమన కాలం వెళ్ళటానికి ముందు మనము ఆచరిస్తాం. దీన్ని ప్రాముఖ్యంగా సంఘ లిటర్జీని 4 భాగాలుగా దీన్ని మనము అనుసరణ చేస్తాం. సుమారు ఈచ్ పార్ట్, ప్రతి భాగంలో 5 లేదా 6 వారాల కలయిక మనకు ఉంటుంది. త్రిత్వ ఆదివారం, ఆ తర్వాత నిన్న ఆదివారం మనము 5వ ఆదివారాన్ని ముగించుకున్నాం. ఈరోజు 2వ భాగంలోని మొదటి ఆదివారంకి 6వ ఆదివారానికి మనము వస్తున్నాం. కాబట్టి త్రిత్వ ఆదివారాన్ని మరొకసారి గమనం చేసుకోగలిగితే, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప దగ్గరకు, తండ్రి అయిన దేవుని ప్రేమ దగ్గరకు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసములోనికి ఆహ్వానించబడ్డ మనము ఆ గొడుగు క్రిందకు చేరిన వారమై, ఆయన నామమును స్వీకరించిన వారమై, ఆయన పేరు పెట్టబడిన వారమై, ఆయనతో శిష్యరికములోనికి ఆహ్వానించబడిన వారమై సాక్షులుగా బ్రతుకుటకు ఈ సమాజములో మనము అడుగులు వేస్తా ఉన్నాం. ఈ క్రమములో మన సాక్ష్యాన్ని ఆటంకపరిచే సంగతులు, మన శిష్యరికాన్ని బద్దలు చేసే విషయాలు ఏమున్నాయి అనే సంగతులు ఆలోచిస్తూ ఆ పరంపరలో ఒక 5 వారాలు మనము ఇప్పటికే గడిపేశాం. మన అంతరంగములో దాగి ఉన్న అబద్ధాలు, మన అంతరంగములో ఉన్న ధన వ్యామోహాలు, మన అంతరంగములో ఉన్న అహంకారాలు, ఇటువంటి అనేక విషయాలను మనము పరిశీలన చేస్తూ క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే మూలరాయి మీద సజీవమైన రాళ్లుగా, ఆత్మ మందిరాలుగా కట్టబడతా, క్రీస్తు దేవుని కుమారుడు అన్న సంగతిని అంగీకరించిన వారమై, ఆ అంగీకారముతో పాటు సిలువనెత్తుకొని అడుగులు ముందుకు వేయటానికి ఇష్టపడి ఈ ప్రయాణములో మనము కొనసాగుతా ఉన్నాం. పేతురు అడిగిన ప్రశ్న, పేతురు యేసుతో అన్న మాట, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు క్రీస్తువు అన్న పిదప శిలువ మరణమును గురించి క్రీస్తు ప్రభువారు ప్రకటించిన వెంటనే ఇది నీకు దూరం అవునుగాక అని క్రీస్తును గద్దించటం మనము చూస్తాం. కాబట్టి సజీవమైన మందిరాలుగా క్రీస్తు అనే సజీవమైన బండ మీద కట్టబడుతూ ఉన్న మన జీవితాలలో క్రీస్తును అంగీకరించటం ఒక ప్రాముఖ్యమైన విషయమే అయితే, క్రీస్తును అంగీకరించిన మనం శిలువ మార్గములో వెళుతూ ఉన్నామా, మనల్ని మనము ఉపేక్షించుకుంటూ శిలువ జీవితాన్ని కేంద్రంగా కలిగి మనము బ్రతుకుతూ ఉన్నామా లేదా అన్నది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈరోజు మనము ఆలోచిస్తూ ఉన్నటువంటి సంగతి ఈ 2వ భాగము. రాబోతూ ఉన్న 5 వారాలు మన ముందు తీసుకొని వచ్చే సంగతి. నిజమే, క్రీస్తు ద్వారా సజీవమైన రాయిగా మార్చబడ్డాం. క్రీస్తు ద్వారా ఆయనను అంగీకరించిన వారముగా సిలువను సమీపించి బ్రతుకుతూ ఉన్నాం. మనము కూడా సజీవమైన రాళ్లుగా మారాం. ఈ కృప మనలో విధేయతను తీసుకొని వచ్చిందా లేదా? దిస్ ఇస్ ద ఫండమెంటల్ క్వశ్చన్ that we will be pondering for the coming 5 weeks. The grace that is received, is it exhibited in obedience? మనము పొందుకున్నటువంటి విశ్వాసము మనకు విధేయతగా రూపుదిద్దుకుంటుందా లేదా అన్న క్రమాన్ని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈరోజు మొదటి వారముగా లేక త్రిత్వము తర్వాతి 6వ ఆదివారముగా మనము కలిగి ఉన్నటువంటి లేఖన భాగాలు నిర్గమకాండము 20వ అధ్యాయము ఈ ప్రశ్నకు ఇస్తూ ఉన్న జవాబు. కృప ద్వారా రక్షించబడ్డ నీవు
ఆయన దగ్గరకు వెళ్ళి సజీవమైన రాయి అయిన ఆయన దగ్గర నుంచి జీవాన్ని పొందుకున్న నీవు, ఆ జీవము నిన్ను విధేయతలోనికి తీసుకురావలసిన అవసరం ఉందా? 20వ అధ్యాయం అంటుంది, ఎస్, నీవు విధేయతలోనికి రావలసిన అవసరం ఉంది. కారణం, ఆయన నిన్ను విమోచించాడు, ఆయన నీ విమోచకుడు, కాబట్టి నీవు విధేయతలోనికి రావాలి అని నిర్గమకాండం 20వ అధ్యాయం మనతో మాట్లాడు. పత్రిక పాఠానికి వస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, అవును నీవు విధేయత చూపాల్సిన వాడవు. కారణం ఏంటంటే ఉచితంగా ఆయన కృపను పొందుకున్నావు కాబట్టి నీవు సత్క్రియలు చేయవలసిన వాడవై ఉన్నావు. మత్తయి సువార్త 19వ అధ్యాయము ఈరోజు ఉన్నటువంటి సువార్త పాఠాన్ని ఆలోచన చేస్తే, ఈ విధేయత కేవలము బహిరంగమైనదిగా, కేవలము బయటకు కనిపించేదిగా మాత్రమే ఆగిపోకుండా ఇది లోతుల్లోనికి ఉన్నటువంటి ఆంతరంగిక మార్పుగా ఉండాలి అని మనకు 19వ అధ్యాయము మత్తయి సువార్త ద్వారా మనము ఆలోచించబోతున్నాం. రండి మనము ఒక్కొక్క భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. మనం పరిశీలిస్తూ ఉన్న విషయం నిజమే, కృప ద్వారా సజీవమైన రాళ్లుగా మార్చబడ్డ త్రిత్వదేవుని ఆశీర్వాదము క్రింద మన జీవితాలు నూతనత్వాన్ని రూపుదిద్దుకుంటా ఉన్నాయి. ఈ నూతనత్వాన్ని రూపుదిద్దుకుంటున్న మన బ్రతుకులలో విధేయత కనపడుతూ ఉందా? ముందుగా మనము ఆలోచించిన ప్రశ్న, అసలు మన జీవితాలలో విధేయత కనబడవలసిన అవసరం ఉన్నదా? 3 లేఖనాల నుంచి 3 సార్లు అవును కనపడాలి అని జవాబు చెప్పుకున్నాం. ఒకవేళ కనపడవలసి వస్తే ఏ రీతిగా అది కనపడాలి? అది కనపడటానికి కృప మన జీవితంలో చేయు కార్యాలేంటి? ఒకవేళ విధేయత పైకి కనపడుతూ ఉన్న ఆంతరంగికంగా దాగి ఉండగలిగిన సంగతులు ఏమైనా ఉన్నాయా? ఈ సంగతులను ఆలోచన చేయటానికి మనం పూనుకుందాం. నిర్గమకాండము, మీ బైబిల్స్ తీయండి, నిర్గమకాండము 20వ అధ్యాయానికి రండి. నిర్గమకాండము 20వ అధ్యాయము అనగానే మనకు అర్థమయ్యే సంగతి, అంతకుముందు 19 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 19 అధ్యాయాలలో మనకు కనపడే సంగతి, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుంచి విమోచించాడు. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయములో కొన్ని వచనాలు మీరు అలా కొద్దిగా చూడగలిగితే మీకు కొన్ని స్పష్టమైన సంగతులు అర్థమవుతాయి. 4వ వచనం, నేను ఐగుప్తీయులను ఏమి చేసితినో, మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి. ఒక కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పట్లా ఆయన, ఒక పుక్కిటి పురాణాన్ని మాట్లాడట్లేదు ఆయన. వారు దేన్నైతే అనుభవించారో ఇట్ వాజ్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది జరిగి కూడా ఎంతో నిడివి కాల అప్పుడే అది జరిగింది. జస్ట్ వారు ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ దగ్గర మోషే పైకి ఎక్కు వెళ్ళాడు. అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు జాగ్రత్తగా మీరు చూస్తే అక్కడ అంటూ ఉన్న మాటలు, నేను మిమ్మల్ని ఐగుప్తీయుల చేతిలో నుంచి ఎలా విడిపించానో మీరు కన్నులారా చూచారు. యు హ్యావ్ సీన్ ఇట్, యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇంక చూడండి ముందుకు. కాగా చదవండి గట్టిగా, శ్రద్ధగా విని. స్వకీయ సాంపాద్యము అంటూ ఉన్నాడు. 6వ వచనములో పరిశుద్ధమైన జనము మీరు అని అంటూ ఉన్నాడు. ఇంకా వారిని స్వకీయ సాంపాద్యము అని 6వ వచనంలోని మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని. అంటే ఆల్రెడీ ఆయన విమోచించడము మాత్రమే కాదు, ఆయన ఒక నిబంధనలోనికి వచ్చాడు. ఆ తరువాత 20వ అధ్యాయము వారి జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంది. 20వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మీరు చూస్తే,
దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఎవరు చెప్పారంట? ఎవరు చెప్పారంట? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి. దాట్స్ ద ఫండమెంటల్ థింగ్ దట్ ఐ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. యు నో వై? దిస్ ఈజ్ వెరీ కామన్ ఎట్ ద టైమ్స్. ఆ కాలంలో చాలా సర్వసాధారణమైన సంగతి. ఈజిప్ట్ బుక్ ఆఫ్ డెడ్స్ అనే పుస్తకాలలో చనిపోయిన వారు వారి దేవీ దేవతల ముందు నేను అబద్ధం ఆడలేదు, నేను దొంగతనం చేయలేదు అని ఇలాగా తమను గురించి తాము దేవుళ్ళ ముందు చెప్పుకునే ఒక పరంపర బుక్ ఆఫ్ డెడ్ లో రాయబడి ఉంది. అదే కాలములో ఉన్నటువంటి హివ్వీయులు అంటే ఆ ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ కల్చర్స్ లో ఈ పరంపర, వాళ్ళు నైతిక సంబంధమైన సంగతులు, సమాజంలో మంచి అని దేన్ని భావిస్తారో వారందరూ కలిసి అనుకున్న ఒక మంచిని ఒక ఏమంటాము తోలు మీద రాసి దాన్ని తీసుకుని వెళ్ళి వారు ఏదైతే విగ్రహాలను లేక దేవీ దేవతలను ఏర్పాటు చేసుకున్నారో వాటి కాళ్ళ దగ్గర పెట్టి దే వుడ్ సీక్ ద అప్రూవల్ ఆఫ్ దోస్ ఐడల్స్ ఫర్ దెమ్ టు లివ్ ఇన్ దాట్ థాట్ ఆఫ్ దేర్ మొరాలిటీ. ఏ నైతికతను వారు రాసుకున్నారో ఆ నైతికతను అంగీకరించమని దే విల్ ఆస్క్ దట్ ఐడల్. దిస్ ఈజ్ ఏ కామన్ ప్రాక్టీస్ ఇన్ దోస్ టైమ్స్. అంతేకాదు, దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ట్రీటీ. ఒక బలవంతుడైనటువంటి రాజు గెలిచినటువంటి రాజుకు మధ్య జరిగే ఒక ఒప్పందం కూడా ఇలాగే ఆ రోజుల్లో ఉండేది. బట్ హియర్ ద కాంట్రాస్ట్ ఈజ్ మచ్ డిఫరెంట్. ఎందుకు అంటే ఇక్కడ మనుషులు మాట్లాడుతల్లా, ఇక్కడ మనుషులు తమ చేతితో రాయటల్లా. ఈ నైతికత ఏదైతే బయటకు వస్తూ ఉందో, వినపడుతూ ఉందో, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ మైండ్. ఇట్ వాజ్ డైరెక్ట్లీ డిక్టేటెడ్ ఆర్ రిటన్ ఆన్ ద టాబ్లెట్ బై ద వెరీ క్రియేటర్ హిమ్సెల్ఫ్. దేవుడే స్వయాన ఆయన ఒక నైతికతను రాస్తా ఉన్నాడు. తునాతునకలుగా కాదు, లేకుంటే వేరొక ప్రదేశాల నుంచి అరువు తీసుకున్నటువంటి సంగతులు కాదు. ద మేజర్ డిఫరెన్స్ ఈ రెండిటి మధ్య మనకు కనపడేది ఏమిటి అంటే, ఆయా సంస్కృతులలో నైతికతను మనము చూస్తాం, కానీ ఆయా సంస్కృతులలో నైతికత ఎక్కడి నుంచి పారుతుంది, లేకుంటే ఆ నైతికత యొక్క ప్రామాణికత ఎంత అంటే ఇరు పార్టీస్ మధ్య వ్యత్యాసాలు మనకు కనపడతాయి. ఒకవేళ రాసి పెట్టుకొని అప్రూవల్ తీసుకునే ఒక ఇన్స్టాన్స్ మీరు ఆలోచించగలిగితే ఆ నైతికత యొక్క ప్రామాణికత, నైతికత యొక్క గాఢత ఎంతుంటది అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి. ఉదాహరణకు, వారు ఏ దేవీ దేవతల ముందైతే వాటిని ఉంచారో వారి నైతికత, వారు అబద్ధమాడే స్థితిలో ఉన్నారు, లేకుంటే వారే వ్యభిచరించే స్థితి, లేకుంటే వాటిని గురించినటువంటి వివరణలు ఉన్నాయి, వారే దొంగిలించిన పరిస్థితి కనపడతా ఉన్నాయి. సో వాట్ సార్ట్ ఆఫ్ మొరాలిటీ దట్ దీస్ పీపుల్ వుడ్ గెట్. సో ఇక్కడ నుంచి ఈ పీపుల్స్ లైఫ్ లోకి వచ్చే ట్రాన్సిషన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైతే నైతికత కనపడుతూ ఉందో దానికి తగ్గ అమెండ్మెంట్స్ వాళ్ళ జీవితాలలో, దానికి తగ్గ పోకడలు వారి జీవితాలలో కనపడతాయి. బట్ హియర్ ఈస్ ఎ న్యూ ట్రీటీ దట్ ఈస్ కమింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ మేనర్ ఫ్రమ్ ద వెరీ గాడ్, ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. సృష్టికర్త నుంచి సూటిగా వారి దగ్గరికి వస్తూ ఉన్నటువంటి ఈ మాటలు. అయితే మనము గమనించవలసిన సంగతి ఏంటి అంటే, ఈ నిబంధనలోనికి వారు ఆహ్వానించబడ్డారు. ఇక్కడ రాజులు మధ్య జరుగుతుందో, రాజుకు ప్రజలకు మధ్య జరుగుతూ ఉన్న సంగతి కాదు, స్వయాన దేవుడికి తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న మనుషులకు మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఒక నిబంధన. ఈ ఎక్స్పీరియన్స్ చాలా ప్రామినెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్ లో. మీరు చూడండి, కొద్దిగా మీరు క్రిందకు వచ్చి 18వ వచనాన్ని మీరు చూడండి. అక్కడ ఏమనుందో, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ భూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి
భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో, ఎందుకంట ద నెక్స్ట్ వెరీ వర్స్ టెల్స్ యు ఏమని, నీవు మాతో మాట్లాడుము మేము వింటాము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదము. సో ఇట్ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ సమ్ స్టోరీ. అక్కడ ఉన్న 6 లక్షల కాల్బలం దేవర్ ట్రెంబ్లింగ్ ఇన్ ఫియర్, భయముతో వణుకుతూ ఉన్నారు. కారణం, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు, సీనాయి కొండ మొత్తము కదలుతా ఉంది, ధూమము లేస్తా ఉంది, మెరుపులు వస్తా ఉన్నాయి, భయంకరమైన శబ్దము వారు తాళలేకపోతూ ఉన్నారు. సో దేవర్ ఆస్కింగ్ మోసెస్, మోషే నువ్వు మాట్లాడు, మేము దేవుని దగ్గర నుంచి వినటానికి మాకు శక్తి చాలదు. సో ఈ డెకలాగ్ 10 ఆజ్ఞలు అని మనం ఏదైతే ఇప్పుడు చూస్తూ ఉన్నామో, ఇది ఒక పుక్కిటి పురాణం కాదు, ఒక మానవ ప్రచురిత సంగతులు కావు, స్పష్టంగా స్వయాన సృష్టికర్త ఆనాటి ఆ జనాంగానికి ఇచ్చినటువంటి సంగతి. అండ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ థింగ్ ఆఫ్ ఇట్ ఈస్, ఇట్ రైజెస్ ఫ్రమ్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. ఎక్కడి నుంచి పుడుతుంది ఇది అంటే, దేవుని స్వభావము నుంచి ఇది పుడుతుంది. ఇలా మీరు చాలా సంగతులు ఆలోచన చేయవచ్చు. ఆజ్ఞలను ఐగుప్తులో ఇవ్వాల దేవుడు, ఎక్కడిచ్చాడు కవిత? ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాక. సో సెకండ్ వర్స్ చూడండి ఏమనుందో, చదవండి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి. సో డెకలాగ్ ఎప్పుడు ఇస్తూ ఉన్నాడు? 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇస్తూ ఉన్నాడు? విమోచించిన తరువాత. విమోచించిన దేవుడు నిబంధనలోనికి ఆహ్వానించి నౌ ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు విధేయత ఎందుకు చూపాలంటే విమోచించబడటం కొరకు కాదు, ఆల్రెడీ నీవు విమోచించబడ్డావు. నువ్వు విధేయత ఎందుకు చూపాలి అంటే, నేను నీ దేవుణ్ణి అవ్వటం కొరకు కాదు, నేను నీకు ఆల్రెడీ దేవుణ్ణి కాబట్టి నేను నిన్ను విమోచించాను. యు డిడ్ నాట్ ఆస్క్ మీ, ఐ కేమ్ ఆన్ మై ఓన్ టు యూ బికాజ్ యు ఆర్ మై క్రియేషన్. నేను నిన్ను సృష్టించుకున్నాను, నీవు నా సృష్టివి. నీ బాధను నేను చూశాను, నీ దగ్గరకు నేను వచ్చాను, నేను నిన్ను విమోచించాను, వెలుపలికి రప్పించాను. కాబట్టి నేను నీ దేవుడను, నిన్ను సృష్టించిన వాడను, నిన్ను విమోచించిన వాడను. కాబట్టి నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, లివ్ యాజ్ ఐ యామ్. ఎందుకు బ్రతకాలి అంటే, నౌ యు ఆర్ నో మోర్ ఎ స్ట్రేంజర్. ఇప్పుడు ఎవరివి నువ్వు? నిబంధనలోనికి ఆహ్వానించబడ్డావు. నౌ యు బోత్ హ్యావ్ టు వాక్ టుగెదర్. యు ఆర్ కాల్డ్ ఇన్ టు ఎ రిలేషన్. ఇద్దరు యవన బిడ్డలు ప్రేమలో ఉన్నారనుకోండి, ఆ యువతికి ప్రేమిస్తున్న ఆ యువకుడు తాగుతూ గందరగోళంగా గోల చేస్తా ఉన్నాడు. ఆ యువతికి నచ్చట్లేదు. వారిద్దరి సహవాసం ఎంతసేపు ముందుకెళ్తుంది విని? ఎంతసేపు వెళ్తుంది ముందుకు? ఇట్ మైట్ గో ఫర్ సమ్ డేస్, మేబీ సమ్ టైం. ఒకరోజు అది ఆగిపోతుంది. బికాజ్ వారిద్దరి క్యారెక్టర్స్ ఒకటి కాటల్లా. దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు యూనిటీ అండ్ వన్నెస్. ఎప్పుడు వారి ప్రేమ మరింత ఎప్పుడు బలపడుతుంది? ఎస్, నాకు తాగుడు ఇష్టమే, కానీ ఆమె కొరకు ఆమెకు నచ్చట్లా. సో ఐ వుడ్ రిస్ట్రెయిన్ మై సెల్ఫ్ ఫ్రమ్ డ్రింకింగ్. నాకు చెడు చేయటం ఇష్టమే, బట్ స్టిల్ ఐ హోల్డ్ మై సెల్ఫ్ బికాజ్ ఐఎమ్ ఇన్ రిలేషన్ విత్ హర్. కదా, అవే కదా జరుగుతూ ఉంటాయి కవిత. అంతేగా భార్య భర్తల జీవితంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది? యు ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్ వివాహానికి ముందు. కానీ వివాహమైన తర్వాత భర్తకు తగినట్లుగా భార్య రూపాంతరం చెందుతుంది, భార్యకు తగినట్లుగా భర్త మార్పు చెందుతా ఉంటాడు. సో దే కుడ్ వాక్ ఫర్ ఇయర్స్. దశాబ్దాలు గడిచిపోతా ఉంటాయి. ఆనందం వాళ్ళ జీవితాలు
నింపుతావు. సో ఎందుకు నీవు విధేయత చూపాలి? ఆయనతో సహవాసములోనికి. ఏ సహవాసం అది? నిబంధన సహవాసం. నిబంధన సహవాసానికి మూలమెవరు? దేవుడే. కారణం, ఆయన నిన్ను విమోచించాడు. కాబట్టి ఆయనతో సహవాసములోనికి విమోచించబడ్డ నీవు ఆయన వలె ఉండాలి. ఆయన వలె ఉండటమే విధేయత చూపటం. అందుకని 3 నుంచి ఆల్మోస్ట్ 11వ వచనం వరకు యేసు ప్రభు వారు తన మాటల్లో ఒక్కటిగా చేసిన ఆజ్ఞ ఏంటిది? దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దానికి 4 ఆజ్ఞలు మనకు డెకలాగ్ లో కనపడతాయి. మొదటిది ఏంటిది? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. తర్వాత పైన ఆకాశమందు, క్రింద భూమి యందు, భూమి కింద నీళ్లయందు ఇక ఏ రూపాన్ని పోలికను నీవు చేసుకోకూడదు. ఈ 2 విషయాలు ఆలోచన చేయండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దేవుడు నిన్ను సృష్టించాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీవు మరలా పునః సృష్టి చేయలేవు. సృష్టికర్తను నీవు చూడజాలవు. సృష్టికర్తను నీవు యోచించజాలవు. సృష్టికర్తకు నీవు రూపురేఖలు ఇవ్వజాలవు. కారణం, ఆయన సృష్టికర్త అని నీవు నమ్ముతూ ఉంటే అండాండ బ్రహ్మాండములో ఒక నలుసుగా కూడా ఉండటానికి చాలని నీ బ్రతుకు ఈ అండాండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను రూపుదిద్దడం అనంటే అది సూర్యుని ఎదుట ఒక అగ్గిపుల్లని ఎలిగించిట్లా పెట్టడంతో సమానం. అది జస్ట్ మనకు అర్థం కావడానికి నేను చెప్తూ ఉన్నటువంటి ఒక పోలిక. దెర్ ఈస్ నథింగ్ దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ టు టెల్ అబౌట్ గాడ్ అండ్ ద ఇమేజెస్. కాబట్టి వారికి ఇచ్చినటువంటి 4 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు నీ ఎదుట నీకు నాకు మధ్య ఏ పోలిక రాకూడదు. బికాస్ నువ్వు ఏ పోలికను తీసుకొని వచ్చినా నేను అది కాదు. సో వెన్ యు బ్రింగ్ మీ ఇంటూ సమ్ ఇమేజ్, వెన్ యు carve me into something, you are hindering my glory to that point. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో అంటాడు, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనితో సమానునిగా చేస్తారు, ఎవనితో నన్ను పోలుస్తారు. అందుకే షమా స్టేట్మెంట్ లో వాళ్ళు మాట్లాడేది, అద్వితీయుడైన యెహోవా, ద్వితీయము లేనివాడు. సృష్టికర్త ఆయనను ఏ రూపములోనికి పోలికలోనికి మనము తేజాలము. సో ఆయనను వ్యక్తిగత సహవాసములో నువ్వు అనుభవించాల్సిందే కానీ రూపాలలోనికి పోలికలోనికి తీసుకుని వచ్చి కాదు. 3వ ఆజ్ఞ మనకు కనపడేది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించరాదు. యూనో, చాలా గంభీరమైనటువంటి ఆజ్ఞ అది. మనకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ డు నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ లార్డ్ ఇన్ వెయిన్. ఊరకొరకే నీ దేవుని నామాన్ని వ్యర్థంగా, వాట్ డస్ దట్ కాల్ ఫర్? ఎప్పుడైతే నీవు దేవుని పేరును పిలుస్తావో దాని అర్థం ఏంటంటే నీవు ఆయన సన్నిధిని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నావు అని అర్థం. నౌ సీ ద డేంజర్ హియర్. ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని నీ జీవితంలోనికి నీవు ఆహ్వానిస్తూ ఆయన స్వభావానికి వ్యతిరేకమైన స్వభావం నీవు కలిగి ఉంటే దట్ కాల్స్ ఫర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. దట్స్ ద డేంజర్. యు నో, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించడము అంటే ఆయన నామాన్ని, ఆయన నామము, ఆయన స్వభావము, ఆయన స్వభావాన్ని నీ జీవితంలోనికి నీవు ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వభావాన్ని పోలిన స్వభావము నీకు లేని పక్షాన ఏమవుతూ ఉంది? యు ఆర్ కాలింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ద డేంజర్. ఈవెన్చువల్లీ యు మే ఫాల్ ఇన్. ఫోర్త్ కమాండ్, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఎందుకు పరిశుద్ధంగా ఆచరించాలి? ఎవడైతే విపరీతంగా నిర్విరామంగా కష్టపడతా ఉంటాడో, I wanted to tell this to the church, my dear church, do understand this. ఎవరైతే
దేవునికి సమయం ఇవ్వకుండా నిర్విరామంగా నిర్విఘ్నంగా కష్టపడతా ఉంటాడో దాని అర్థం ఏంటి అంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఎర్న్ మై లైఫ్. ఒకటి, జీవము నీ అంతటికి నీలో లేదు. నీవు కలిగి ఉన్న ఊపిరి దేవుడు నీకిచ్చింది. నీవే నీ వాడివి కాదు, నీవు దేవుని చేత సృష్టించబడ్డవాడవు. ఈ సృష్టిలో యావత్తు కూడా దేవుని చేత సృష్టించబడ్డది. దేవుని చేత చేయబడిన సృష్టిలో దేవుని చేత చేయబడ్డ సృష్టిగా నీవు పోషించబడుతూ ఉన్నావు, నీవు బ్రతికించబడుతూ ఉన్నావు, నీవు కాపాడబడుతూ సంరక్షించబడుతూ కొనసాగించబడతా ఉన్నావు. బట్ టాయిలింగ్ వితౌట్ రెస్ట్ టెల్స్, ఏమని చెప్తుంది? నాకు I can live on my own without God. That's what is the expression of your life. Tremendous toil చేయటం వలన నీ జీవితంలో జరిగే ప్రక్రియ ఏంటి అంటే దేవుడు కాదు నిన్ను బ్రతికిస్తూ ఉంది. ఈ కండబలం ఒకరోజు ఉడిగిపోద్ది, అప్పుడు ఏం చేస్తావు కదా? పోద్దిగా, వద్దా హరిత గారు? ఎక్కడికి పోద్ది కదా? అప్పుడు తరువాత మనకు 6 ఆజ్ఞలు కనపడతాయి. సృష్టిని చేసిన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే పడుకున్నాడు అని కాదు దాని అర్థం. He did not rest in the sense of what we think. విశ్రాంతి తీసుకున్నాడు అని అంటే సృష్టి కార్యాన్ని ముగించాడు. సృష్టి కార్యాన్ని ముగించిన ఆయన మనలను విశ్రాంతి ఎందుకు తీసుకోమంటున్నాడంటే నౌ హాల్ట్ ఎ మూమెంట్, ఆగు ఒక్కసారి. 6 days పరుగులు పెట్టావు కదా, అంతే కదా రత్నప్రసాద్ గారు? పరుగులు పెట్టారు కదా, 6 రోజులు పరుగు పెట్టారు కదా. నౌ ఒక్క నిమిషం ఆగు. లుక్ టు ద క్రియేషన్. సృష్టి వైపు చూడు జాగ్రత్తగా. హౌ బ్యూటిఫుల్ ఇస్ ద క్రియేషన్ దట్ ఈస్ మేడ్ బై గాడ్. దేవుడు సృష్టించిన సృష్టి ఎంత అందంగా ఉందో చూడు. నౌ లుక్ ఇన్ టు మచ్ డీపర్. ఏంటి ఆ సృష్టిని ఆయన ఎలా పోషిస్తూ ఉన్నాడో చూడు, ఆ సృష్టిని ఆయన ఎలా సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడో చూడు. బీ ఇన్స్పైర్డ్ ఆఫ్ ఇట్. దాని నుంచి ప్రేరితుడవై ఆయనను ఆరాధించు. నౌ మూవ్ అగైన్ ఇన్ టు యువర్ టాయిల్ ఆఫ్ లైఫ్. మరలా బయలుదేరు నీ బ్రతుకును కష్టపడటానికి ముందుకు తీసుకొని వెళ్ళు. తర్వాత 6 ఆజ్ఞలు మనము ఆలోచన చేస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఇదే మాటలు పౌలు భక్తుడు కూడా 6వ అధ్యాయములో ఉపయోగిస్తాడు. ఇక్కడ 2 మాటలు మీరు గమనిస్తే, 1 పెద్దలు, 2 పిల్లలు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలి, పెద్దలు తల్లిదండ్రులను సన్మానించాలి. ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు. ఏంటి? దేవుడు నీకిచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు. నీ బ్లెస్సింగ్ దేనికి రిలేటెడ్ గా ఉంది? ద ల్యాండ్ దట్ యు ఆర్ బ్రాట్ ఇన్. నీవు పిలువబడిన దేశానికి నీవు దీర్ఘాయుష్మంతుడు అవటానికి కనెక్షన్ ఎక్కడుందంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుటలో. నీ తల్లిదండ్రులను సన్మానించుట అనంటే దేవుడిచ్చినటువంటి ఆర్డర్ అది. ఏంటి దేవుడిచ్చిన ఆర్డర్? ఇంటర్ జనరేషనల్ బ్లెస్సింగ్. ఒక తరము నుంచి మరొక తరానికి దేవుని యొక్క ఆశీర్వాదం పారవలసి ఉన్నది. మొదటిగా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆయన వాగ్దానం. ఆ వాగ్దానం భూమిగా వారికి సంక్రమించింది. భూమిగా వారికి సంక్రమించినటువంటి ఆ ఆశీర్వాదము ఒక తరము నుంచి మరొక తరానికి వెళ్ళవలసి ఉన్నది. వారు అనుభవించిన దేవుని యొక్క విలువలు ఒక తరము నుంచి మరొక తరానికి చేరవలసి ఉన్నది. ఇక్కడ మీరు ఒక మాటను గమనించగలిగితే, రండి 5వ వచనానికి రండి, చదవండి ఎవరైనా గట్టిగా. అయ్యో ఏమైపోయింది మీకు? 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల, I am a jealous God. So what?
ఆయన రోషము గలవాడు. సో వాట్? మనం ఇందాక ఆలోచించాం కదా, ఆయన నామమును ఆహ్వానించడం అంటే ఆయన స్వభావమును ఆహ్వానించటం. ఆయన స్వభావము ఆహ్వానించబడ్డప్పుడు ఆయన స్వభావమునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ మన జీవితంలో తీర్పునకు గురి కావలసి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అక్కడ మాట, నన్ను ద్వేషించు వారి విషయములో, చదువు, దయా 3-4 తరముల వరకు. అంటే ఆయన కోపము యొక్క తీవ్రత చెప్పటానికి ఉపయోగిస్తూ ఉన్న పదజాలం. హౌ సీరియస్ హిజ్ యాంగర్ వుడ్ బి. ఏంటంట, ఆయన కోపము 3-4 తరాలకు వస్తుందంట. నౌ దట్స్ నాట్ ద పాయింట్ ఓవర్ హియర్. అది కాదు ఇక్కడ మోషే యొక్క ఉద్దేశం, లేక దేవుని యొక్క ఉద్దేశం అది కాదు ఇక్కడ. నౌ యు కంటిన్యూ ఫర్దర్. అయితే నన్ను ప్రేమించే వారి విషయములో, నా ఆజ్ఞలను గైకొనే వారి విషయములో, చదవండి, 1000 తరముల వరకు ఏం చూపిస్తాడంట? కరుణించు వాడనై ఉన్నాను. See, his anger is for 4 generations, but his mercy and love, his hesed is for 1000 generations. The judgment of God is outpowered by the mercy of God, overpowered by the mercy of God. దేవుని కనికరం ఎంత గొప్పదో చూడండి. ఈ 10 ఆజ్ఞలు ఇస్తూ ఉంది భయపెట్టడానికి కాదు, నీకు ఖండాలుగా అంటానికి కాదది. ద పర్పస్ ఆఫ్ దిస్ డెకలాగ్ దేవుని కనికరాన్ని నీకు చూపించటానికి. కమ్ బికాస్ ఈ సహవాసములోనికి ఆహ్వానించిన ఆయన నిన్ను విమోచించాడు. ఆయన నీ దేవుడు. నిబంధన ఆయన నీకిచ్చాడు. ఆ నిబంధనకు ఆయన నమ్మదగిన వాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు దిస్ కవెనెంట్, you will be blessed for 1000 generations. The blessing will flow from generation to generation and furthermore. అందుకే ఇక్కడ నీకు దేవుడు అనుగ్రహించిన భూమిలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. Then we see the greater morality of one has to have. ఏంటిదది? నరహత్య చేయొద్దు. ఎందుకు చేయకూడదు నరహత్య? ఎందుకు చేయకూడదు? బికాస్ లైఫ్ ఈజ్ గివెన్ బై గాడ్. దాన్ని తీసే అధికారము ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. అందుకే వాక్యం అంటది, నరులారా తిరిగి రండి అని ఆయన పిలిస్తే టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవలసిందే. నోబడీ కెన్ సే ఇంకొద్దిగా సేపు ఉంటాను, నాకు ఒక 100 కోట్లు ఉన్నాయి. నో ఆప్షన్. 3 వ్యభిచరించకూడదు. ఎందుకు వ్యభిచరించకూడదు? బికాస్ ఇట్ destroys the covenant in the family. 2, ఎప్పుడైతే అది నీ హృదయాన్ని ఓవర్ పవర్ చేస్తూ ఉందో, ఇట్ ఆక్యుపైస్ వెరీ గాడ్ ఇన్ యువర్ లైఫ్. 4, ఏంటంట? దొంగిలకూడదు. ఎందుకు దొంగిలకూడదు? ఒక వ్యక్తి కష్టార్జితాన్ని సంపాదించుకున్న దాన్ని నువ్వు దొంగలటం, అతని జీవితాన్ని నాశనం చేయటం. డు నాట్ దొంగిలకూడదు. తర్వాత అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎందుకు పలకకూడదు? వాడి జీవితాన్ని పాడు చేస్తావు, వాడి గౌరవాన్ని భగ్నం చేస్తావు. తర్వాత దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ మొదటి ఆజ్ఞలలో మీరు చూస్తే ఆరాధన గురించి మాట్లాడితే ఆఖరు ఆజ్ఞ దేనితో ముగుస్తూ ఉంది? ఏంటంట? అర్పించొద్దు. దురాశతో ముగులుస్తూ. అంటే ఎప్పుడైతే నీ దేవుని గురించిన ఆలోచన వక్రీకరించబడతదో దురాశలు నీ జీవితంలో మొదలవుతాయి. లేదా నీ జీవితంలో దేవుని గురించిన ఆలోచన సరిచేయబడలేదు అనంటే అర్థం ఏంటి అంటే నీ జీవితములో దురాశ నిన్ను ఏలుతుంది అని అర్థం. అందుకే దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమునకు దారి తీస్తుంది. The problem is
ఆశ కాదు ప్రాబ్లం, దురాశ. అందుకే మీలో ఎందుకు పోరాటాలు ఉన్నాయి? యాకోబు 4వ అధ్యాయం. మీలో ఉన్న భోగేచ్ఛలను బట్టే కదా. దురాశ, కవర్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్, చాలా ప్రమాదకరమైనది. నీ దేవునితో నీ సహవాసము సరిచేయబడకపోతే నీ జీవితములో దురాశలు సరిచేయబడవు. ఫలితంగా దేవునితో సహవాసములో నీవు నిలువలేవు. నిలవకపోతే నీ మీదకి రావలసినది దేవుని ఉగ్రతే తప్ప మరేమీ కాదు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆయన నీ దేవుడు, ఆయన నిన్ను విమోచించాడు కనుక ఏమంటూ ఉన్నాడు? ఒబే, ఒబే. ఎందుకు విధేయత చూపుతూ ఉన్నావు? విమోచించబడటానికి కాదు, విమోచించబడ్డావు గనక విధేయత చూపుతూ ఉన్నావు. ఎందుకు విధేయత చూపుతూ ఉన్నావు? దేవుణ్ణి కొనుక్కోటానికి కాదు, విమోచించిన దేవునికి విధేయత చూపుతూ ఉన్నావు. ఎందుకు విధేయత చూపుతూ ఉన్నావు? ఆయన నిన్ను దూరంగా పెట్టి అరే నువ్వెవడవో అంటల్లా, నిన్ను విడగొట్టట్లా, రకరకాలుగా నీకు పేర్లు పెట్టట్లా. He is calling you into the relation of equality with God. మనుషుల మధ్య సహవాసం కాదు ఇది, రిలేషన్ విత్ ద క్రియేటర్. ఈ సహవాసములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు గనక ఈ సహవాసములో నీకు ఉండవలసినది ఆయన వంటి స్వభావము. సో వై హీ డెలివర్డ్ యూ? ఎందుకు ఆయన నిన్ను విమోచించాడు? ఎందుకు ఆయన నిన్ను నిబంధనలోనికి ఆహ్వానించాడు అంటే ఆయన వంటి వాడవు నీవు కావాలి అని. ఈజ్ ఇట్ ట్రూలీ పాసిబుల్? ఎస్, ఇట్ ట్రూలీ పాసిబుల్ బికాస్ యు ఆర్ పవర్డ్ బై గ్రేస్ ఆఫ్ ద లార్డ్. రండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయంలో మీరు చూస్తే 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయ్యుండగా. ఇంకా ఇంకొక మాట చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతికి అనుసరిస్తా ఉన్నారు. ఇంకొక విషయాన్ని చూడండి, ప్రపంచ ధర్మముల చొప్పున నడుచుకుంటా ఉన్నారు. ఇంకా చూడండి, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటా ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నారు. దాని రిజల్ట్ ఏంటి? దాని ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ ఏంటి? ఉగ్రతకు పాత్రులు. అంతేనా? చదవండి ఆ మాట. స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మన అపరాధముల చేత చచ్చిన వారమయుండిని సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా చచ్చిన మనలను, వాయుమండల సంబంధమైన అధిపతికి విధేయత చూపుతూ ఉన్న మనలను, శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటున్న మనలను, దైవోగ్రతకు పాత్రులమై ఉన్న మనలను ఆయన విడిచిపెట్టలా. ఏం చూపాడు? 2 ప్రాముఖ్యమైన పదాలు చెప్తా ఉన్నాడు. 1 కనికరము, 2 ప్రేమ. కనికరము ఏం చేస్తూ ఉంది అంటే మన జీవితాలలో ఉన్నటువంటి దైవోగ్రతను, మన జీవితాలలో ఉన్నటువంటి భ్రష్టత్వమును చూసి విడిపించటానికి ఆసక్తి చూపుతూ ఉంది. ప్రేమ ఏమి చేస్తా ఉంది అంటే ఆ భ్రష్టత్వము నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి, దైవ చిత్తమును నెరవేర్చటానికి ముందుకు వస్తా. See how the grace and mercy coupled working in your life. ఆయన కనికరము ద్వారా, ప్రేమ ద్వారా నీవు విడిచిపెట్టబడలా, అలాగే నీవు వదిలిపెట్టబడలా, బ్రతికించబడ్డావు. You are called into the life by the grace. అందుకే తర్వాత వచనం ఏమంటుంది? కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప మీ యొక్క మరణకరమైన స్థితిలోనే మీరు ఉండాలి అని అక్కడ మిమ్మల్ని విడిచిపెట్టలా. ఏం చేసింది? దేవుని కనికరము, ప్రేమను బట్టి
కృప మన జీవితంలోనికి ప్రవేశించి ఆత్మీయంగా చనిపోయి దైవోగ్రతకు పాత్రులమై ఉన్న మన బ్రతుకులను బ్రతికించి కనుకంటూ ఉన్నాడు 6వ వచనం, యేసు క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప. ఎంత కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే, శాశ్వత కాలములో సంఘమంతా నిలుచొని ఆయన కృపను కొనియాడుటకు చేతులెత్తిన ఆ కృపను కొనియాడుటకు మన తరము కాదు. శాశ్వత కాలమంతయు ఆయన కృపను మనము ఎంతగా కొనియాడుటకు ప్రయత్నము చేసిన, అందుకే అక్కడ ఉపయోగించిన పదము చూడండి, కృపా మహదైశ్వర్యము. కృపా మహదైశ్వర్యము, తరగని కృప. మనము ఇందాక వేసుకున్న ప్రశ్న, ఆ నిబంధన జనులముగా మనము బ్రతకగలమా? ఆ నిబంధనలోనికి ఆహ్వానించబడ్డ మనము ఆ నిబంధన ఆజ్ఞలకు విధేయత చూపగలమా? స్వాభావికంగా అయితే విధేయత చూపలేము. స్వాభావికంగా అయితే వాయుమండలపు అధిపతిని అనుసరించు వారము, శరీరేచ్ఛలను అనుసరించు వారము, ఆత్మీయంగా మరణించిన వారము, ఉగ్రత పాత్రలము. కానీ అయినను ఆయన మనలను తన కనికరము ప్రేమ చేత బ్రతికించాడు. కృప ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. ఆ కృప ఎటువంటిదంటే, అది ఎన్ని తరాలకు మనము ఆ కృపను మనము పొగడటానికి ప్రయత్నం చేసినా మన శక్తి చాలదు. శాశ్వత కాలం మధురమయ్యేది ఇక్కడే. సంఘము ఆయన కృపను నిత్యము వ్యక్తపరుస్తూనే ఉంటది. బ్రతికినంత కాలము కాదు, నిత్యత్వం అంతా కూడా సంఘము దేవుని కృపను కొనియాడుతూనే. అంత గొప్ప ఈ కృపనే మనలను విమోచిస్తూ ఉంది. ఈ కృపనే మన బ్రతుకులను నూతన పరుస్తూ ఉంది. ఈ కృపనే మన జీవితములో పాపమును తుత్తునీయులుగా చేస్తాం. అందుకే 8వ వచనంలో అంటూ ఉన్నాడు చూడండి, 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసులో మనము లేపబడ్డాము, పరలోకములో కూర్చోబెట్టబడ్డాము. దాని అర్థం ఏంటి అంటే, మనం ఇప్పుడు వెళ్ళి పరలోకంలో కూర్చున్నామని కాదు దాని అర్థం ఏంటి అంటే, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా సాధించిన విజయములో మనము కూడా భాగస్థులమయ్యాము. క్రీస్తు యేసు ద్వారా ఆ పునరుత్థానములోనికి, ఆ పరలోక విజయములోనికి ఆయన మనలను తీసుకుని వెళ్ళాడు. కనుక 8వ వచనం అంటుంది ఏంటంట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. అయితే మరి కృప ద్వారా రక్షించబడ్డాము కదా, విధేయత అవసరమా? 10వ వచనం అంటుంది, చదవండి 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. చూడండి, రక్షణ ఎప్పుడు సిద్ధపరచబడింది? రక్షణ ఎప్పుడు సిద్ధపరచబడింది? ముందుగా సిద్ధపరచబడింది. సత్క్రియలు ఎప్పుడు సిద్ధపరచబడ్డాయి? ముందుగా సిద్ధపరచబడ్డాయి. నువ్వెప్పుడు ఎన్నుకోబడ్డావు? ముందుగా. చూసారా, ఆ లైన్ కనెక్ట్ చేస్తూ ఉన్నారా? ముందుగా క్రీస్తు యేసులో కనబడ్డ మీరు, ముందుగా మీ కొరకు ఆయన సిద్ధపరిచిన రక్షణ. ఎందుకు అంటే, ఆ కృపా మహదైశ్వర్యములో పాపమును జయిస్తూ ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలలో నిలిచి ఉండటానికి. మీరు రక్షించబడలా, మీ అంతటికి మీరు రక్షణను సంపాదించుకోవాలా? నిజమే, కృప ద్వారా, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఎందుకు అంటే, సత్క్రియలలో జీవించుట కొరకు. అంటే సత్క్రియలు అనేది కృప ద్వారా పొందుకున్న విశ్వాస జీవితాన్ని ఫలము. ద ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ గుడ్ వర్క్స్. గుడ్ వర్క్స్ డస్ నాట్ లీడ్ టు సాల్వేషన్. మంచి కార్యాలు రక్షణలోనికి నిన్ను తేవు, కానీ రక్షించబడ్డ నీవు బ్రతికే బ్రతుకు మంచి బ్రతుకు. అది
క్రీస్తును పోలినటువంటి బ్రతుకు. ఎంత కృప మనకు అనుగ్రహించబడతా ఉంది అంటే, ఆ కృపా మహదైశ్వర్యము మనలను బ్రతికించి ముందుగా ఆయన సిద్ధపరిచిన ఆ సత్క్రియలు మనము చేయటానికి ఆయన మనలను ముందుకు నడిపిస్తాము. అయితే నిజమే, మనము నిబంధనలోనికి వచ్చాం. నిజమే, కృప ద్వారా మనము సత్క్రియలు చేయుటకై మనము ఈ విశ్వాసములోకి నిలపబడ్డాం. సత్క్రియలు చేస్తూ ఉన్నాం. మీరు రక్షించబడ్డ నాటి నుంచి నేటి వరకు ఎంతగానో మీ జీవితంలో కృపా మహదైశ్వర్యము మార్పును తీసుకొని వచ్చింది, ఇంకా తీసుకొని వస్తూ ఉంది. అయితే ఒక ప్రమాదము కూడా మన జీవితంలో దాగి ఉంది. ఆలోచన చేద్దామా? రండి, మత్తయి సువార్త 19వ అధ్యాయానికి మనము వస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉంది. ఎవరి వ్యక్తి? ఒక యవనస్తుడు, రిచ్ యంగ్ రూలర్ అని మనకందరికీ తెలిసినటువంటి భాగం. నేను కొద్దిగా త్వరగా ఈ మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. నా వైపు చూడండి. ఈ యవనస్తుడు యేసు దగ్గరకు వచ్చి అడిగిన మాట ఏంటి? నేను నిత్య జీవాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? నీవు ధర్మశాస్త్రాన్ని పాటించు. అంటే యవనస్తుడు అన్న మాట ఏంటి? నేను బాల్యము నుంచి అవన్నీ చేస్తూ ఉన్నాను. ఆ మాట చూడండి ఒకసారి. 20వ వచనం. ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. ఇక్కడ నాకు మంచిగా అనిపించిన ఒక సంగతి ఏంటి అంటే, ఇంకా తనకు కొదువ ఉంది అన్న సంగతి తనకు తెలుసు, అర్థమవుతా. సో హీ ఈజ్ ఆస్కింగ్, ఇంకా నాకున్న కొదువ ఏమిటి? యేసుప్రభు వారు అన్నారు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు వెళ్ళిపోయాను. మనలో చాలా మందికి పరిపూర్ణతలోనికి రావాలి అన్న ఆసక్తి ఉంది. చూడండి, ఈ మాట ఈ అధ్యాయము ఆఖరిలో 29వ వచనం చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను పొందుకుంటాడు, నిత్య జీవమును స్వతంత్రించుకొనును. యవనస్తుడు అడిగింది ఏంటి? నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చెయ్యాలి? యేసు ప్రభు వారు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని చెప్తున్నాడు. ఈ గ్యాప్ ను మనము ఆలోచన చేస్తాం. ఆ యవనస్తుడు బహు ఆస్తిపరుడు గనుక తన ఆస్తిని అమ్మి బీదలకిమ్మంటే వ్యసనపడుచు అతను వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు అన్న మాట, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరటం దుర్లభం. సూది బెజ్జములో వంటి దూరుట సులభమే, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట. అప్పుడు శిష్యులు అడిగిన మాట మీకేమైనా ఆశ్చర్యంగా అనిపిస్తుందా? 25వ వచనం. శిష్యులు ఈ మాట విని మిక్కిలు ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? అదేంటి? యేసు ప్రభు వారేమో ధనవంతుడు పరలోకానికి వెళ్ళడంటున్నాడు, శిష్యులేమో ఎవరు అంటే వీళ్ళే రక్షించబడకపోతే ఇంకా అది కదా దాని అర్థం. అంటే వీళ్ళు రక్షించబడతారు అన్నది గ్యారెంటీ వాళ్ళకు, వీళ్ళు నిత్య జీవములో ఉంటారు అన్నది శిష్యులకు గ్యారెంటీ. కానీ యేసు ప్రభు వారు ఎందుకని అలా చెప్తూ ఉన్నాడు? ఆనాటి కాలంలో ఆలోచన ఏంటి అంటే, ధనవంతుడు అయ్యాడు అంటే వాడిని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ధనవంతుడయ్యాడు. ఒకవేళ పేదవాడిగా అనారోగ్యంతో కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నాడు అంటే దేవుడు వాడిని శపించాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నాడు. అంటే దేవుని ధనవంతుడు బహుధనవంతుడు అంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన వ్యక్తినే కదా అర్థం. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి పరలోకంలో ఉండకుండా ఎక్కడ ఉంటాడు? అది వాళ్ళ ఆలోచన. అయితే యేసు ప్రభు అంటూ ఉన్నమాట, ధనవంతుడు పరలోకమునకు వెళ్ళుట దుర్లభం, సూది బెజ్జములో వంట దూరుట సులభం. అర్థం కాలా వాళ్ళకు. కారణం ఏంటి అంటే, దేవుని వాక్యములో ధనాన్ని గురించి చాలా విపరీతంగా చెప్పబడ్డది. ధనము
మన జీవితాలను ఏం చేస్తుంది అంటే, దేవుడు నాకు అవసరం లేదు అని చెప్పేటట్లు చేస్తుంది. నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు, నిన్ను కొనసాగించేవాడు దేవుడు అనేది అరణ్య అనుభవం. కానీ ధనవంతుడు ధనాన్ని ఆర్జించేవాడు ఏమనుకుంటాడంటే, నన్ను పోషించేది నా డబ్బు, నన్ను కాపాడేది ఇక్కడ కాకపోతే అమెరికాకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా, నలుగురిని కాకపోతే 40 మంది బాడీ గార్డులను పెట్టుకుంటా, ఈ బిల్డింగ్ లో కాకపోతే ఇంకో బిల్డింగ్ లో ఉంటా, మెర్సిడెస్ బెంజ్ కాకపోతే రోల్స్ రాయిస్ ఎక్కుతా, అది కూడా కాకపోతే సొంత చార్టెడ్ ఫ్లైట్ కొరకు. డబ్బుతో రక్షించబడగలను అనుకుంటాడు, డబ్బుతో పోషించబడగలను అనుకుంటాడు. నా బ్రతుకు, నా తర్వాతి తరాలు నా డబ్బును బట్టి కొనసాగుతాయి, నాకు దేవుడు అవసరం లేదు అని నోటితో చెప్పకపోయినా తన బ్రతుకు చెప్పే సంగతి అదే. కాబట్టి దేవుణ్ణి ప్రక్కకు పెట్టాక దేవుడిచ్చే నిత్య జీవములో నీవెలా పాలిభాగస్తుడు అవుతావు? అందుకే ఈ అధ్యాయం ఆఖరి మాటలో అన్న మాట, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు అని పౌలు భక్తుడు నొక్కి వక్కాణించుటలో ఉద్దేశం ఏంటి అంటే, కృప మన జీవితాలలో గర్వాన్ని తుత్తునీయులుగా తొక్కివేస్తుంది. కృప మన జీవితంలో బలముగా నాటుకొని ఉన్న అహంకారాన్ని బద్దలు కొట్టి, నా వలన కాదు నేను రక్షించబడింది, నా వలన కాదు నేను ఈ సత్క్రియలు చేయగలిగేది, నా జీవితంలోనికి తోసుకొని వచ్చిన ఆ కృపా మహదైశ్వర్యమును బట్టి ఈ బ్రతుకు నేను బ్రతకగలను, ఈ నిబంధనలో నేను కొనసాగగలను, నా సృష్టికర్త యొక్క స్వభావములోనికి నేను ఎగబాకగలను అని నీకు కృప నేర్పిస్తుంది. ఆ స్థితికి నిన్ను తీసుకుని వెళుతుంది, ఆ స్థితిలో నిన్ను నిలబెడుతుంది. కానీ మనము మొదటి ఆదివారం, త్రిత్వము తర్వాత మొదటి ఆదివారంలో ఆలోచన చేసినట్లు, ధనము, బలము, జ్ఞానము దేవుని వైపు నీ మనస్సు తిప్పి నీ అంతరంగాలలో విగ్రహాలుగా మారి దేవునికి దూరంగా బ్రతికేటట్లు, దేవుని కృపను అవసరం లేదు అని త్యజించేటట్లు ఆ జీవితాలలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు అంటూ ఉన్న మాట, ధనవంతుడు పరలోక రాజ్యమును. అందుకే వాళ్ళు అడిగారు, ఇది ఎట్లా, అసలు ఎవరు రక్షించబడతారు? యేసు ప్రభువారు అన్నమాట ఈ రాత్రి మనందరికీ ఒక మంచి, ఈ వారానికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. మరలా వచ్చే వారం దేవుని వాక్యం వినేదాకా ఈ మాట మీ చెవులలో, మీ మనస్సులో మారుమ్రోగుతూ ఉండాలి, కింగురుమని తిరుగుతూ ఉండాలి. ఏంటమాట చూడండి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. రిమెంబర్ దిస్ వన్ సింగిల్ స్టెప్. ఇశ్రాయేలీలు విమోచన మనుషులకు సాధ్యం కాదు, దేవునికే సాధ్యం. దేవుడు విమోచించాడు. ఈ లోక సంబంధమైన శరీరాశలలో ఉగ్రత పాత్రలుగా బ్రతుకుతూ ఉన్నవాడు బ్రతుకుట మానవరీతిగా సాధ్యం కాదు, దేవుని కృపకు మాత్రమే సాధ్యం. క్రీస్తునందు ఆ కృప మనను బ్రతికించి సత్క్రియలు చేయటానికి మనల్ని నిలుపుతాము. ఈ సత్క్రియలు చేయకుండా ఇంకా మన అంతరంగాలు వేటినైనా కౌగలించుకొని ఉన్నాయేమో పరిశీలన చేసుకుంటూ ఆయన కృపా మహదైశ్వర్యం యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు అసాధ్యం కానీ నీకు సాధ్యం, నా జీవితంలో నీ కృప ద్వారా నా బ్రతుకును మార్చి సాధ్యపరచు అని నీవు ప్రార్థన చెయ్యి. వాళ్ళు అన్నారు ఒక మాట, అయ్యా మరి మేమైతే అన్ని విడిచిపెట్టొచ్చాం కదా, మాకేమిస్తావు? ఈ లోకములో, ఈ సంస్కృతిలో నీకు చెప్పే అశాశ్వతమైన సంగతులను కౌగిలించుకోవటం కంటే క్రీస్తు కొరకు, క్రీస్తు కృపా మహదైశ్వర్యం కొరకు, ఆ కృపా మహదైశ్వర్యము నిన్ను నిలిపే సత్క్రియలలో నిలుచుట కొరకు వీటిని త్యజించుట నీకు క్షేమం. దాని ద్వారా నీవు పొందుకునేది ఏంటి అంటే నిత్య జీవము. అక్కడ యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, మీరు తీర్పు తీరుస్తారు. అంటే ఈ నిత్య జీవము ఎటువంటిది? న్యాయమైన, కనికరమైన,
ప్రేమాయుతమైన నిత్య జీవములోనికి మీరు పిలువబడుతూ ఉన్నారు. ఇంత గొప్ప భాగ్యాన్ని, కృపా మహదైశ్వర్యము మన జీవితములో కలిగిస్తూ ఉండగా, ఆ కృపను సమీపించిన వారమై ఈ లోకములో మన జీవితాన్ని కృపకు వ్యతిరేకంగా నిలిపే ప్రతి సంగతిని ఆ యవనస్తుడు చూచాడు. కానీ తాను అంటిపెట్టుకున్న దాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక క్రీస్తుని విడిచిపెట్టినట్లు కాకుండా, మనము కూడా మన అంతరంగాలలో దాగి ఉన్న సంగతులను చూస్తూ ఆ కృప దగ్గరకు వచ్చి వాటిని మన జీవితాలలో నుంచి బయటకు తోసి విజయాలతో సత్క్రియలలో నిలిచి ఆయన నిత్య జీవములోనికి ప్రవేశిద్దాం. అట్టి కృపను త్రియేక దేవుడు మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్.